నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. నిత్యమైన సంతోషం నీలోనే, నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. ఆయన నిజమైన ద్రాక్షావల్లి మనం ద్రాక్షావల్లి కట్టబడి ఉంటేనే ఫలిస్తాయి. ఆయనకు వేరుగా ఉండి మనం ఫలించాలి. శుద్ధులమై ఉన్న మన జీవితాన్ని ఆయన రక్తము చేత కడిగిన దేవుడు ఆరాధించగలుగుతాడు. నిత్యమైన సంతోషం నీలోనే, నిజమైన
నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. జాన్వరి నెలంతా ఆయన మన కుటుంబాలను కాపాడాడు. మోకరించగలిగిన వాళ్ళు మోకరిస్తారు, మోకరించగలిగిన వాళ్ళు మోకరించారు. సంబరపడుతూ దేవుని ఆత్మతో సాక్షులతో ఆరాధించారు. నూతన మాసములో మనల్ని ప్రవేశపెట్టిన దేవుని విరిగిన మనస్సులో ఆరాధించాలి. చిత్తమైన మార్గములు శాలేము రాజా రమ్యమైన సియోనుకే నడిపించుము చిత్తమైన మార్గములు అలసిపోని గర్భవై నన్ను చేర్చుకొని రాజ్యములో అలసిపోని నీకు ఆదరణ గర్భవై నన్ను చేర్చుకొని రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే, నీలోనే. ఒకసారి చిన్న ప్రార్థన తీసుకుని దేవుని వాక్యాన్ని మనకుండా వాక్యం కొరకు ప్రార్థన. విశ్రాంతి దినానందన తండ్రి, మొదటి ఆదివారం ఉంటుండగా మమ్మల్ని సన్నిధికి నడిపించడానికి కొన్నాళ్ళపడి తండ్రి. ఇదిగో నా తండ్రి, నీ దాసుని యొక్క స్వాధీనపరుచుకొని ఆశీర్వదించి అభిషేకించి తండ్రి, మీరు మాతో మాట్లాడబోయే మాట మీరు జ్ఞాపకం చేయండి దేవా. నీకు స్తోత్రం. నీ దాసుని సిలువ చాటును మరుగుపరుచుకోండి దేవా. ఎన్నితల అభిషేకం తగ్గడం మీరు నింపండి రచ్చ. అయ్యా, నీ దాసులు బోధిస్తున్న వివేచనలను గ్రహించే మనసును మాకు దయచేయండి తండ్రి. ఇంకా ఏ బిడ్డ అయితే రాకుండా ఉంటుందో త్వరగా గ్రహించండి దేవా. ఎలాంటి ఆటంకాలున్నా తండ్రి, ఏ బిడ్డ ఏ బాధతో ఏ కన్నీటితో అసలు మాకు తెలియదు నా తండ్రి. మీరైతే సమస్తం మెరిగిన గొప్ప దేవ, హృదయ అంతరంగం మెరిగిన నా దేవా. నీకు స్తోత్రం ఉన్న తండ్రి. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తాకినట్టు మీరు మాట్లాడండి. మా ఆత్మకు జీవాహారాన్ని దయచేయమని వేడుకుంటున్నాము రాజ. ఈ చిన్ని ప్రార్థన తండ్రి మీకు అపశక్తులను తండ్రి, మొదటి నుంచి ఎవరికి నీవు సహాయం వచ్చి తనని స్వాధీనపరచుకోండి తండ్రి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ఈ ఫిబ్రవరి మాసంలో మొదటి ఆదివారం ప్రభు బల్ల ఆరాధనకి దేవుని సన్నిధికి వచ్చిన అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చాలా రోజుల తర్వాత మన మధ్యలో దివ్య కూడా ఉండడం చాలా సంతోషం. మీ అక్కగారా చాలా సంతోషం. వాళ్ళ అక్కగారు కూడా ఉండడం, దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. తల్లిగారు కూడా రావడం చాలా సంతోషం. మా ఆరోగ్యం ఎలా ఉంది?
ప్రార్థన చేస్తున్నాం, దేవుడు సంపూర్ణమైన స్వస్థతను మీకు ఇస్తాడు. హల్లెలూయా. రవికాంతన్న ప్రజలో చాలా సంతోషం పాల్గొనడం. మధ్య రవికాంతనలో ఒక కొత్త ఆసక్తి నేను చూస్తా ఉన్నా. ఏంటంటే తను రావడం మాత్రమే కాకుండా చక్కగా పిల్లల్ని కూడా దేవుని మందిరానికి తీసుకొస్తున్నాడు. అది ఆ స్పిరిట్ మనలో కూడా ఉన్నారు. మనం రావడం మాత్రమే కాదు, కానీ మన చేతనైనంత మటుకు దేవుని యొద్దకు, దేవుని సన్నిధికి ఎవరినో ఒకరిని నడిపించే ఆ యొక్క అనుభవం అనేది మన జీవితాల్లో ఉన్నతమైన ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ఎక్కువగా ఎంఎస్ నగర్లో ఉన్న వాళ్ళంతా కూడా అన్నతో వచ్చే వాళ్ళని గమనిస్తుంటారు కదా, విగ్రహారాధికులు. అలాంటి వాళ్ళు ప్రభు ఆ విధంగా అన్న తీసుకురావడం, మనకి దేవుని వాక్యాన్ని వినిపించడం, తద్వారా కుటుంబాలు కూడా రక్షణలోకి వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం. అలాగే ప్రవళిక కూడా మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. దేవుని వాక్యాన్ని మనం కొద్ది సమయం ధ్యానించుకుందామా? ప్రైజ్ లార్డ్. అమ్మ పావని బాబు రాలేదా? ఓకే, అందరూ చేతులు ఎత్తి గట్టిగా వస్తారు. హల్లెలూయా చెప్పండి. కాస్త పూర్ణ బలంతో చెప్పండి. ఈ వారంలో ఫిబ్రవరి 7వ తేదీ, ఈ వారంలో బుధవారం మన ప్రార్థనా మందిరంలో కుటుంబ ఆశీర్వాద కూడిక ఉంటుంది. ప్రతి నెల జరుగుతుంది కదా. 7వ తేదీ కుటుంబ ఆశీర్వాద కూడిక ఉంటుంది. సరిగ్గా సాయంత్రం 6 గంటలకి. ఎలా అయినా ప్రతి ఒక్కరు కూడా వీలు చేసుకొని రావాలి. ముఖ్య ప్రసంగికులుగా హైదరాబాద్ ప్రాంతం నుండి మధుకర్ గారు మన మధ్యలోకి వారి బృందంతో రాబోతున్నాడు. చక్కటి దైవ వర్తమానాన్ని మీకు అందిస్తారు. వేరే స్పీకర్ వస్తున్నారు కాబట్టి వాళ్ళే ఒకవేళ భోజనాలు ఏమైనా స్పాన్సర్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారేమో. భోజనాలంతా కూడా మనమే ఏర్పాటు చేస్తున్నాం, స్పాన్సర్స్ ఎవరు లేరు. దేవుడు తన మహిమైశ్వర్యంలో 7వ తారీఖు జరుగుతున్న కుటుంబ ఆశీర్వాద కూటానికి ప్రతి అవసరం తీర్చులాగున మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయండి. మామూలుగైతే పాస్టర్ గారు అంటుంటారు, పరిచర్య చేసే వాళ్ళు కూడా కొంచెం ఆసక్తిగా సరిగ్గా రావు, చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకులే భోజనాలు ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి పనులు అని చెప్పి. ఇంతవరకు మనం ఇంచుమించు 2 సంవత్సరాలు అవుతుందా కుటుంబ ఆశీర్వాద కూటం నడిపిస్తా. ప్రతి నెల మనం భోజనాలు పెట్టినామా? చెప్పండి. సడన్ గా తీసేయాలంటే నాకు కూడా ఇష్టం ఉండదు. దేవుడే సహాయం చేస్తాడు. పావని వస్తుంది పరిచర్యకి. చక్కగా కొంతమంది ఏమి పట్టణం సంఘంలో నిజమే కదా. 7వ తారీఖు కుటుంబ ఆశీర్వాద కూర్చుంటే భోజనాలు పెట్టుకున్నారు పాస్టర్ గారు. మందిరంలోకి వెళ్దాం, చక్కగా పాస్టర్ గారికి సహకారంగా భోజనాలు చేస్తుంటారు. అక్కడ కూడా మనం సహకారంగా పరిచర్య చేద్దాం అన్నటువంటి ఆసక్తి ఏమి ఉండదు. ఓన్లీ సండే మాత్రమే నిలబడతారు, మిగతా రోజుల్లో నిలబడతారు. దయచేసి మీ కుటుంబాలు దీవింపబడాలా వద్దా చెప్పండి. ఆశీర్వదింపబడాలా వద్దా చెప్పండి. ఆశీర్వదింపబడాలంటే మన జీవితంలో పరిచర్య అనేది దేవునికి మనం చేయాలి. నాకు చేయమని చెప్పట్లా, దేవునికి పరిచర్య చేయాలి. హల్లెలూయా. ఇది మన సంఘం. ఎంతో మంది వస్తారు బయట, వేరే వేరే డినామినేషన్స్ కి వెళ్ళేవారు. 7వ తారీఖు పెట్టింది ప్రార్థన దేనికోసం అంటే ఆదివారం వేరే సంఘాలకి వెళ్ళే వారిని పిలవడం మనకు భావ్యం కాదు. అర్థమవుతుందా? అందుకనే వాడిని పిలవాలంటే ఒక ప్రత్యేకమైన దినం పెట్టుకొని 7వ తారీఖు అని మనం పెట్టుకొని బయట సంఘాలకు వెళ్ళే వాళ్ళని కూడా ఇన్వైట్ చేసేటట్లు మనము
వాళ్ళు వస్తున్నారు, ఇంచుమించు 60-70 మంది దాకా. వాళ్ళు దేనికోసం వస్తున్నారు అనేది మనకు అనవసరం. కనీసం సరే కొంతమంది అంటుంటారు ఏమన్నంటే తిండి కోసం వస్తున్నారు అన్నాండి. ఏదైనా సరే తిండి కోసమే వచ్చి దేవుని వాక్యాన్ని విని రక్షణ పొందిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు కదా. చెప్పండి. ఈ మందిరం ఓపెనింగ్ చేశాం ఒక పాస్టర్ గారితో, రాజరావన్న. ఆయన సాక్ష్యం ఒకసారి వాక్యం చెప్తూ సాక్ష్యంలో ఏమన్నాడంటే, ఏదో మీటింగ్ జరుగుతూ ఉంటే భోజనాలు ఉన్నాయంటే వెళ్ళాడట ఆయన. కానీ ఆ రోజు ఇంకా భోజనాలు వాక్యం అయిన తర్వాత పెడతారంటే కూర్చున్నాడట భోజనాల కోసమని. వాక్యం చెప్తుంటే దేవుడు ఆయన హృదయాన్ని తెరిస్తే దాని ద్వారా రక్షణలో కూర్చొని దేవుని సేవ చేస్తున్నాడు. ఎవరు ఎలా అయినా రాని ఏ ఉద్దేశంతోనైనా మా యొక్క హృదయంలో ఉండే ఆశ ఏంటంటే ఇక్కడ స్థలానికి వచ్చి ఈ స్థలంలో దేవుని వాక్యాన్ని విని ఒకవేళ రక్షింపబడితే ఆ ఆత్మ నరకాల నుండి తప్పించబడి దేవుని రాజ్యానికి సిద్ధపరచబడితే దేవుని రాజ్యానికి వెళ్తే అంతకంటే సంతోషం ఏముంటుంది చెప్పండి. హల్లెలూయా. కాబట్టి కొంచెం పరిచర్య చేసేవాళ్ళు గమనించుకొని పరిచర్య చేయాలి. కంపల్సరీ 7వ తారీఖున రండి, పరిచర్య చేయండి. దేవుడు మీ కుటుంబాన్ని ఉన్నతంగా ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. ఆ తర్వాత ప్రభు బల్ల ఆరాధన ఉంటుంది. బైబిల్ ఉన్నటువంటి వారు మత్తయి సువార్త 9వ అధ్యాయం. ఇందుకు పాస్టర్ గారు కూర్చుని వాక్యం చెప్తున్నారు. ఆరోగ్యం బాగలేదేమో అనుకుంటున్నారేమో. నాకు ఆరోగ్యం చాలా బాగుందండి. చేతులది గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. కాస్త గట్టిగా చెప్పండి. జస్ట్ ఈ రోజు కొంచెం మాట్లాడినట్టు వాక్యం చెప్దాం అనుకుంటున్నా. మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వాక్యాన్ని చదువుతారు చూడండి. మత్తయి సువార్త 9:29వ వాక్యం. వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులను ముట్టి, ఈ మాటను మీరు నోట్ చేసుకోండి. ఏంటంటే ప్రభు వారితో అంటున్నాడు, నీ నమ్మిక చొప్పున నీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు ఏమైనాయంటే తెరవబడెను. చేతుల పైకెత్తి చెప్దాము గట్టిగా హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చదువుకున్న ఈ యొక్క వాక్య భాగంలో మనం చూచినట్లయితే ఒక రోజున యేసు ప్రభు ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఇద్దరు గుడ్డి వారు, ఎవరు చెప్పండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వారు యేసును గూర్చి విన్నారు. ఏమన్నంటే ఆయన ఎవరో నజరేయుడైన యేసు అంట, చనిపోయిన వారిని సైతం బ్రతికిస్తున్నాడు, గుడ్డి వారికి చూపును ప్రసాదిస్తున్నాడు, మూగవారు సైతం మాట్లాడగలుగుతున్నారట. ఆయన ప్రార్థన చేస్తే ఆయన ద్వారా మహత్తరమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి అని యేసును గూర్చి విని యేసు ప్రభుల వారు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ఇద్దరు గుడ్డి వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నారట. ఏమని అడుగుతున్నారంటే, ప్రభువా మమ్మల్ని స్వస్థపరిచయ్యా, మా కన్నులు తెరవండి, మాకు ఈ యొక్క అంధత్వంలో నుంచి విడుదల కలుగు చేయండి అని చెప్పి ప్రభుని వేడుకుంటున్నప్పుడు ఆ సమయం మనం గమనించండి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సరే వాళ్ళు అడిగారు అని చెప్పి వెనువెంటనే వారి తల మీద నేను చేయబెట్టినట్టు వారి తల మీద చేయబెట్టి యేసు ప్రభు ఏమైనా వారికి ప్రార్థన చేసి వారిని బాగు చేశారా? బాగు చేసినట్లు ఏమన్నా ఇప్పుడు చదువుకున్న యొక్క వాక్య భాగంలో ఉందా? ఆయన వారిని వెంటనే బాగు చేయలా. వారిని ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏం వేస్తున్నాడు అందరు చెప్పండి. ఒక ప్రశ్న. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఇదిగో మీరు నా దగ్గరికి వచ్చారు దేనికోసం అంటే స్వస్థత కొరకు. ఇదిగో నేను కూడా ఎవరిని అని అంటే స్వస్థపరిచే దేవుణ్ణి,
నేను సమస్తమును బాగు చేసే దేవుణ్ణి. అయితే నేను మీ జీవితంలో కార్యాలు చేయాలంటే ప్రభు అంటున్నాడు ఏమన్నంటే, మీలో నేను ఆశించేది, మీలో నేను కోరుకునేది ఏంటి అని అంటే వెండి బంగారాలు కాదు. ఏం కోరుకుంటున్నానంటే ఒక నమ్మిక, నా యందు ఒక విశ్వాసాన్ని నేను కోరుకుంటున్నా. మీరు నా దగ్గరికి వచ్చారు కదా స్వస్థత కోసము, అయితే నేను స్వస్థపరుస్తాను అని, మీ జీవితంలో నేను కార్యాలు చేస్తానని ఇప్పుడు మీరు నమ్ముతున్నారా, మీరు విశ్వసిస్తున్నారా అని చెప్పి యేసు ప్రభుని యేసు ప్రభు వారిని అడిగినప్పుడు, అప్పుడు యేసు ప్రభు వైపు వారు చూచి వారితో అంటున్న మాట ఏమిటి అని అంటే, అవును ప్రభువా, మేము నీవు స్వస్థపరుస్తావు అని మేము మీ యందు విశ్వాసము కలిగి ఉన్నాం, నమ్మిక కలిగి ఉన్నాము అని అన్నారు. అన్న వెంటనే చూడండి దేవుని బిడ్డలారా, వెంటనే యేసు ప్రభు వారు వైపు చూచి ఆయన అంటున్న మాట ఏమిటంటే, నీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని వారితో చెప్తున్నాడట. నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక అని వారితో చెప్పాడు. చెప్పిన వెంటనే వారికి దేవుని పైన ఉన్నటువంటి విశ్వాస పరిమాణమును బట్టి, వారికి దేవుని పైన ఉన్నటువంటి యొక్క నమ్మకమును బట్టి వారు వెంటనే స్వస్థత పొందినట్లు, వారి కన్నులు తెరవబడినట్లు మనము లేఖన భాగాల్లో చూస్తున్నాము. దేవుని బిడ్డలారా, వెంటనే వారి యొక్క కన్నులు తెరవబడినట్లు, అంధత్వములో నుంచి వారు విడుదల పొందినట్లు బైబిల్ గ్రంథములో అక్కడ మనం చూస్తా ఉన్నాం. ఈ రోజున ఈ ఫిబ్రవరి మాసంలో మనం అడుగు పెట్టాం. ఈ ఫిబ్రవరి మాసంలో ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఇది. ఏమంటున్నాడు ఆయన అంటే, ఇదిగో నీ నమ్మిక చొప్పున మీకు ఈ నెలలో మీరు ఆశించినది మీకు నా ద్వారా కలుగుతాయి. మీ నమ్మిక చొప్పున మీరు నా యొద్ద నుండి ఏమైతే ఎదురు చూస్తున్నారో, నా యొద్ద నుండి ఏ అద్భుతమైనటువంటి కార్యాలు మీరు ఎదురు చూస్తున్నారో, అకార్డింగ్ టు యువర్ ఫెయిత్, మీ యొక్క నమ్మిక చొప్పున నా యందు మీరు ఉంచినటువంటి ఆ యొక్క విశ్వాసమును బట్టి ఈ నెలలో మీరు నా యొద్ద నుండి ఏ అద్భుతాన్ని అయితే ఎదురు చూస్తున్నారో అది మీ జీవితంలో అద్భుతమైన కార్యము జరుగుతుంది అని చెప్పి ప్రవచనాత్మకంగా నా దేవుడు ఈ ఫిబ్రవరి నెలలో ఆయన మనతో వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ రోజున మన దేవుడు ఎవరో తెలుసా? ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డల జీవితాల్లో అద్భుతాలు చేసేటువంటి దేవుడు. ఎవరు అందరూ చెప్పండి? అద్భుతాలు చేసేటువంటి దేవుడు. అయితే అద్భుతాలు ఎందుకని చేయట్లా? ఇంతవరకు ఆయన మనము దేవుని యొద్ద నుండి ఎదురు చూసినటువంటి అద్భుతాలను మనం ఎందుకు అనుభవించలేకపోతున్నాము అని అంటే, దేనిని బట్టి ఆయన మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు అని అంటే, ఈ వాక్యం ఏమని చెప్తుంది అని అంటే, దేవుని యందు మనకు ఉన్నటువంటి విశ్వాసం బట్టి. దేని బట్టి? దేవుని యందు మనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఆయన అద్భుతాలు చేస్తాడు. ఇంతవరకు మన జీవితంలో అద్భుతాన్ని మనం అనుభవించలేకపోయాము అని అంటే దానికి కారణం ఏమిటి అని అంటే, దేవుని మందిరానికి వస్తున్న మన జీవితంలో దేవుని యందు మనకు ఏం లేదు అని అంటే విశ్వాసం లేదు. చూడండి, దేవుని బిడ్డలారా, హెబ్రీ గ్రంథకర్త నా వైపు చూడండి, మీరు దేవుని మాట మాత్రం శ్రద్ధగా ఆలకించండి. హెబ్రీ గ్రంథకర్త ఎవరు అని అంటే అపోస్తలుడైన పౌలు గారు. ఆ హెబ్రీ సంఘముతో ఒక మాట అంటాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జస్ట్ రెఫరెన్స్ నేను చెప్తాను.
నోట్ చేసుకోండి. ఏమంటాడు అంటే 11వ అధ్యాయంలో, హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయంలో 6వ వాక్యములో ఏమంటాడంటే, దేవుని యొద్దకు వచ్చువాడట. ఎవరట? అందరు చెప్పండి. దేవుని యొద్దకు వచ్చువాడట ఆయన ఉన్నాడు అని, తన యొద్దకు వచ్చు వారికి ఆయన ఫలము దయచేయువాడని నమ్మాలి కదా అని అంటూ ఒక మాట అంటాడు. వెంటనే ఏమంటాడు అని అంటే, దేవుడి బిడ్డలారా, విశ్వాసము లేకుండా, ఏం లేకుండా? అందరు చెప్పండి. చెప్పాలి, అందరు చెప్పాలి. ఏం లేకుండా? విశ్వాసము. దేవుని యందు విశ్వాసము లేకుండా ఏ ఒక్కడు కూడా దేవునికి ఇష్టడై ఉండుట ఏమంటాడంటే అసాధ్యము అంటాడు. అంటే మన జీవితంలో మనము దేవునికి ఇష్టలుగా మార్చబడాలంటే, మనం అడుగు వాటన్నిటికంటే, మన దేవుడు మనం ఊహించు వాటన్నిటికంటే మన జీవితంలో అత్యధికమైనటువంటి కార్యాలు దేవుడు చేయాలి అనంటే దేవునికి ఇష్టలమై ఉండాలి. దేవునికి ఇష్టలుగా మార్చే యొక్క అనుభవం ఏంటి? ఏది మనలో ఉంటే దేవుడు ఇష్టపడతాడు అని అంటే, దేవుని బిడ్డలారా, వాక్యం ఏమని చెప్తుందంటే, దైవజనుడైన పౌలు అంటున్నాడు, ఏది మనలో ఉంటే దేవుడు ఇష్టపడతాడు అని అంటే, దేవుని యందు విశ్వాసము మనలో ఉంటే, దేవుని బిడ్డలారా, మనం దేవునికి ఇష్టలుగా మార్చబడతామట. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇష్టలుగా మార్చబడాలి అని అంటే దేవుని యందు విశ్వాసం అనేది మనకు ఉండాలి. విశ్వాసం లేకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టలై ఉండడం అనేది ఇట్ ఈస్ ఇంపాసిబుల్, అది అసాధ్యము అంటున్నాడు. ఏ కార్యాన్ని మనం అనుభవించాలన్నా, దేవుడి యొద్ద నుండి ఏ అద్భుతాన్ని మనము పొందుకోవాలన్నా మనలో విశ్వాసం ఉండాలి. దేవుని యందలి విశ్వాసం మనకు ఉండాలి. విశ్వాసం అనేది మనలో లేకుండా, దేవుని యందలి విశ్వాసం అనేది లేకుండా మనం దేవునికి ఇష్టలుగా మనం మార్చబడలేం. చూడండి దేవుని బిడ్డలారా, ఇంకా మీకు చెప్పుకుంటూ వెళ్ళాలి అని అంటే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎన్నో పత్రికలు, ఎన్నో సంఘాలకు బైబిల్లో రాశాడు కదా. ఈ పత్రికలు నేను చదువుతూ వచ్చినప్పుడు, ఈ పత్రికల్లో పౌలు ఎక్కువగా ప్రతి పత్రికల్లో విశ్వాసాన్ని గురించి మాట్లాడాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుతారు చూడండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 8వ వాక్యం త్వరగా చదువుతారు, చదవండి. 1వ అధ్యాయం 8వ వాక్యం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయుచు ఉండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసు క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. ఇప్పుడు ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యం చదువుతారు చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యం. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. చూడండి, రోమా సంఘం దగ్గరికి వచ్చేసరికి
ఏమంటున్నాడు అని అంటే, ఈ రోమా సంఘానికి వస్తున్నటువంటి విశ్వాసులలో పౌలు ఏం గమనించాడంటే, దేవుని యందలి విశ్వాసాన్ని గమనించాడట. అందుకే అంటున్నాడు ఏమంటే, నీ విశ్వాసము సర్వలోకము ప్రచురము చేయుచు ఉండుట చేత నా దేవునికి నేను ఏం చేస్తున్నానంటే, దానిని బట్టి మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. తర్వాత ఎఫెసీ సంఘానికి వస్తే, ఎఫెసీ సంఘమును గురించి కూడా దైవజనుడైన పౌలు 1:15 ఇందాక చదివారు కదా, అక్కడ ఏమంటున్నాడంటే, దేవుని బిడ్డలారా వారిలో కూడా దేవుని పైన విశ్వాసం ఉందట. ఆ విశ్వాసమును బట్టి ఆ యొక్క ఎఫెసీ సంఘాన్ని, సంఘ విషయంలో కూడా, సంఘ బిడ్డల విషయంలో కూడా నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. ఆ తర్వాత 1 తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 6-7 వాక్యాలు చదువుతారు చూడండి. 1 తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 6-7 వాక్యాలు. గతి చదవమ్మా. తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మును ఎలాగూ చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరు మమ్మల్ని చూడని అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మును ప్రేమతో జ్ఞాపకము చేసుకొనుచున్నారని. నోట్ చేసుకోండి మాట, మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చెను. అందుచేత సహోదరులారా మా ఇబ్బంది అంతటిలోను, ఏంటమ్మా, శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును గూర్చి, మీ విశ్వాసమును చూచి మీ విషయంలో మాకు ఏం కలిగింది అంటే, ఒక విశేషమైనటువంటి ఆదరణ కలిగింది అంటున్నాడు. ఎంత మనసు పెట్టి దేవుని వాక్యాన్ని వింటారో అంత దేవుని వాక్యం మీకు అర్థమవుతుంది. ఆత్మ చెబుతున్నటువంటి సంగతులు ఆత్మ చెవులుగా వారు గ్రహించుదురుగాక. కాస్త గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలార, తెస్సలోనికీయులలో ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో దేవుని వాక్యాన్ని పంచేందుకు అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతి అనేటువంటి ఒక యవనస్తుని సేవకుని పంపించాడు. ఆ యవనస్తుడైనటువంటి సేవకుడు ఆ తెస్సలోని సంఘం యుద్ధ నుండి పౌలు దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత పౌలు అడుగుతున్నాడు, ఇదిగో తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘస్థులు ఎలా ఉన్నారు అని చెప్పి అడిగినప్పుడు, వారు ఎంతో దేవుని అందరి విశ్వాసం కలిగి జీవిస్తున్నారని చెప్పి ఈ వర్తమానము పౌలుకి తిమోతి చెప్పాడట. చెప్తే ఆ తెస్సలోనికలో ఉన్నటువంటి ఆ సంఘం విశ్వాసం, దేవుని అందరి విశ్వాసములో ఎదుగుతూ దేవుని అందరి విశ్వాసము కలిగి జీవిస్తున్నటువంటి ఆ యొక్క అనుభవాన్ని బట్టి పౌలు ఏమంటున్నాడంటే, మేము ఎన్నో శ్రమల్లో ఉన్నా, మేము ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నా, మీరు దేవుని అందరి విశ్వాసం కలిగి విశ్వాసములో మీరు దేవుని అందరి విశ్వాసములో బలంగా ఉన్నారు అని చెప్పి మాకు తెలిసిన వెంటనే మీ యొక్క విశ్వాసమును బట్టి, దేవుని అందరి మీకు ఉన్నటువంటి యొక్క విశ్వాసమును బట్టి మేమెంతగానో ఆదరణ పొందాము, మేమెంతగానో సంతోషించాము అని అంటున్నాడు. చూడండి, ఎందుకు చెప్తున్నాను ఈ విషయము అని అంటే, దేవుని బిడ్డలారా, ఈ ఫిబ్రవరి నెలలో ఈ వర్తమానం వింటున్నటువంటి మీ యొక్క వ్యక్తిగత జీవితాలలో నా దేవుడు మన కుటుంబాలలో అద్భుతాలు చేయాలని ఆశపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు ఒకవేళ దీర్ఘకాలపు వ్యాధుల చేత బాధపడుతుంటే దేవుడు మిమ్మల్ని స్వస్థపరచాలని కోరుకుంటున్నాడు.
మీరు ఒకవేళ అప్పుల సమస్యల్లో, అప్పుల ఊబిలో కూరుకొని పోయింటే, ఈ మాసములో, ఈ సంవత్సరంలో ఆ యొక్క అప్పుల ఊబిలో నుంచి దేవుడు మిమ్మల్ని లేవనెత్తాలని, అద్భుతాలు చేయాలని, ఒకవేళ గర్భఫలం అనేది లేకుండా నిందల్ని అనుభవిస్తున్నా మీ జీవితంలో ఆ దేవుడు ఈ సంవత్సరం అద్భుతం చేయాలనేసి ఆయన ఆశపడుతున్నాడు. అయితే ఈ రోజున ఈ వర్తమానం వింటున్నటువంటి మీ జీవితాల్లో, మన జీవితాల్లో ఈ రోజున అద్భుతాలకు మూలమేది? వాట్ ఈస్ ద కీ? అద్భుతాలకు మూలమేది అని అంటే ఫెయిత్. ఏంటంటే దేవుని యందలి విశ్వాసం మనకు ఉండాలి. నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన కంటూ అసాధ్యమైనది ఏది కూడా లేదు. శూన్యములో ఆయన సృష్టిని కలుగజేసినటువంటి వాడు అని చెప్పి, ఆయన సమస్తమును కూడా బాగు చేస్తాడు అని చెప్పి మన జీవితంలో దేవుని వద్దకు రావడం కాదు, కానీ అద్భుతాలు ఈ సంవత్సరం అనుభవించాలంటే దేవుని పైన ఆయన ఎంతని మనము విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు అని. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇంకా నేను కొన్ని మాటలు చెప్పమంటారా? జాగ్రత్తగా ఆలోచించండి. ఏంటంటే దేవుడు ఆయన మాటల్ని మనకి ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు? అందరూ చెప్పండి. ఆయన మాటలు ఎట్లా ఇస్తున్నాడు? ఆది వాక్యం ద్వారా. మీరందరూ బాగా చక్కగా వాక్యంలో ఎదిగిన వారు చక్కగా సమాధానం చెప్తున్నారు. ఎట్లా? వాక్యం ద్వారా ఆయన మాటల్ని మనకి ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు ఈ మాటల్ని? ఇవ్వాల్సినంత అవసరం ఏముంది దేవుడు? ఏమండి, ప్రతి ఆదివారం మీరు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఇక్కడ ఉంటున్నటువంటి సేవకుల్ని దేవుడు తన శిలువ చాటున మరుగుపరిచి ఆయన మాటల్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఎందుకు ఇవ్వాలి ఆయన తన మాటల్ని? కారణం ఏంటి అని అంటే, రోమిలోకి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 17వ వాక్య భాగంలో మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా బాగా మనసు పెట్టి దేవుని వాక్యం ఆలకించాలి. రోమిలోకి రాసినటువంటి పత్రిక 10:17 చదువుతారు చూడండి. కాగా వినుట వలన మనకు విశ్వాసము కలుగుతుంది, వినుట యేసు క్రీస్తును గూర్చిన మాట వలన మనకు విశ్వాసము కలుగుతుందట దేవుని యందలి. ఎందుకని దేవుడు మనకు ఆయన మాటల్ని వినిపింపజేస్తున్నాడు? ఆయన మాటల్ని దేవుడు ప్రతి ఆదివారం సేవకుల ద్వారా వినిపించడం గల కారణం ఏమిటి అంటే, దేవుని మాటలు వినుట ద్వారా మన జీవితంలో మనకు కలిగేటువంటి ఆశీర్వాదం ఏంటంటే, దేవుని యందలి విశ్వాసం మనలో పెరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. యేసు క్రీస్తును గూర్చినటువంటి మాటలు వినుట ద్వారా మన జీవితంలో యేసు క్రీస్తునందలి విశ్వాసంలో మనము ఎదుగుతాం. దేవుని యందలి విశ్వాసం అనేది మనలో పెరుగునట్లు ఆయన మాటలు మనకు వినిపింపజేస్తున్నాడు. వినిపింపజేయడం మాత్రమే కాదు, దేవుని బిడ్డలను చాలా జాగ్రత్తగా మనసు పెట్టి దేవుని మాటలు ఆలకించాలి. వినిపించడం మాత్రమే కాదు, కానీ బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటూ వెళ్తే ఒక రోజున పేతురుతో దేవుడు ఒక మాట అంటాడు. ఏంటి ఆ మాట అనంటే, పేతురు, ఇదిగో సాతానుగాడు నిన్ను శ్రమ ద్వారా జల్లించాలనుకుంటున్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడంట? యేసు ప్రభు అంటాడు, సాతానుగాడు శ్రమల ద్వారా నిన్ను జల్లించాలనుకుంటున్నాడు. ప్రభు అంటాడు ఏంటంటే, మత్తయి సువార్త చదువుతా, లూకా సువార్త చదువుతా చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయం, లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వాక్యాన్ని చదువుతా చూడండి. 22వ అధ్యాయం లూకా సువార్త 22:31. 22:31. సీమోను, ఇదిగో సాతాను నిన్ను పట్టి గోధుమ వలె చల్లించుటకు ఏంటమ్మా మిమ్మును కోరుకొనెను, కానీ నీవు నమ్మిక లో నుండి తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు ఏం చేస్తున్నానంటే,
దేవుణ్ణి వేడుకుంటా ఉన్నాను. యేసు ప్రభు అంటున్నాడు సీమోనుతో, పేతురుతో ఈ మాట ఏమన్నట్టే, సాతానుగాడు ఎలా అయినా సరే దేవుని యందలి నీకున్న విశ్వాసములో నుండి నిన్ను తొలగించాలని చెప్పి శ్రమల ద్వారా వాడు ఇదిగో నిన్ను చల్లించాలనుకుంటున్నాడు. శ్రమలు నీ జీవితంలో తీసుకొని రావాలనుకుంటున్నాడు. యేసు ప్రభు అంటున్నాడు ఏమనంటే, అయితే నీవు దేవుని యందలి నీకున్నటువంటి విశ్వాసములో నుండి తొలగిపోకుండా ఉండునట్లు, దేవుని యందలి విశ్వాసములో నుండి నీవు తప్పిపోకుండా ఉండునట్లు నేను నీ కొరకు నేను ఏం చేస్తున్నానంటే ప్రార్థన చేస్తున్నాను, నేను దేవుణ్ణి వేడుకుంటున్నాను అంటున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, దేవుని యందలి విశ్వాసం కలిగి మనం జీవించాలని మొదటిగా ఆయన మాటల్ని మనకు వినిపిస్తా ఉన్నాడు. ఇది ఒక అనుభవం అయితే రెండవ అనుభవం ఏమిటి అంటే, దేవుని బిడ్డలారా, దేవుని యందలి విశ్వాసము కలిగి మనము జీవించేటట్టు ఆయన ఉన్నాడని, ఆయన యొద్దకు వచ్చు వారికి ప్రతిఫలము దయచేస్తాడు అనే ఆ విశ్వాసం దేవుని పైన మనకు ఉండేటట్లు ఆ దేవుని యందలి విశ్వాసం కలిగి మనం జీవించేటట్లు, దేవుని యందలి విశ్వాసంలో నుండి మనం తొలగిపోకుండా ఉండునట్లు మన కొరకు మన యేసయ్య ఏం చేస్తున్నాడు అనంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీకు బాగా అర్థమయ్యేటట్లు చెప్తున్నాను. మనము దేవుని యందలి విశ్వాసం కలిగి జీవించాలని ఆయన మాటల్ని వినిపింపజేస్తున్నాడు. రెండవది, మనం దేవుని యందలి విశ్వాసం కలిగి మనం బ్రతకాలి అని చెప్పి ఆయన మన కొరకు వేడుకుంటున్నాడు, తండ్రిని ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి. ఎందుకని అనంటే దేవుని బిడ్డలారా, ఎందుకని అనంటే అద్భుతాలు మనం చూడాలి దేవుని ద్వారా అంటే, అది దేని ద్వారా అనంటే, అద్భుతాలకు మూలం ఏమిటి అనంటే దేవుని యందలి మనకుండే విశ్వాసమే. హల్లెలూయా. ఏదైనా అద్భుతాలకు మూలం దేవుని యందలి మనకుండే విశ్వాసమే. ఆ విశ్వాసంలో ఎదగాలని ఆయన వాక్యాన్ని మనకి ఇస్తున్నాడు. ఆ విశ్వాసంలో నుండి తొలగిపోకుండా ఉంటున్నట్లు మన కొరకు ప్రార్థనలు చేస్తున్నాడు. చూడండి, ఒక్క మాట చెప్పి నేను ముందుకు వెళ్తానండి. ఏంటంటే మత్తయి సువార్త చదువుతా చూడండి, 13వ అధ్యాయం 58వ వాక్యం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వాక్యం. 13వ అధ్యాయం 58వ వాక్యం. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేదట. చూడండి, తల కాస్త పైకెత్తిన వైపు చూడాలి. యేసు ప్రభు ఆయన ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఆయన ద్వారా ఏం జరిగాయి చెప్పండి, ఏం జరిగాయి? అద్భుతాలు. అయితే ఇప్పుడు మనం చదువుకున్న యొక్క వాక్య భాగంలో మనం చూస్తే ఆయన ఒక ప్రాంతంలో అడుగు పెట్టాడట. ఏ ప్రాంతం అంటే ఆయన సొంత ఊరు నజరేతు అనేటువంటి యొక్క ప్రాంతానికి వచ్చాడు. అయితే అక్కడ అనేక అద్భుతాలు చేయాలని ప్రజల జీవితాల్లో యేసు ప్రభు చూశాడు. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో చదవబడిన యొక్క వాక్య భాగంలో రాయబడి ఉన్న మాట ఏంటంటే, అక్కడ యేసయ్య ద్వారా ఒక అద్భుతం కూడా జరగలేదట. దేనిని బట్టి అని అంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలలో ఉన్న అవిశ్వాసమును బట్టి. దేన్ని బట్టి చెప్పండి? అవిశ్వాసమును బట్టి. అంటే అద్భుతాలు జరగాలంటే ఈ రోజున దేవుని యొద్దకు మనం రావడం కాదండి. ఈ రోజున అక్కడికి వెళ్తే అద్భుతాలు జరుగుతాయా, వారితో ప్రార్థన చేయించుకుంటే అద్భుతాలు జరుగుతాయా అని వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెత్తడం కాదు. కానీ నీ జీవితంలో దేవుని యొద్దకు వస్తున్నటువంటి నీ బ్రతుకుల్లో అద్భుతాలు దేవుడు చేయాలంటే దేవుని యందలి విశ్వాసం మనకు ఉండాలి. ఏముండాలి? అందరూ చెప్పండి. దేవుని యందలి విశ్వాసం ఆయన చేస్తాడు అనే ఆ యొక్క నమ్మకం.
ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఏమనంటే మీకు దేవుని పైన విశ్వాసం ఉందా అని మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఏమ్మా తల్లి అడిగాను అనుకోండి, మీరందరూ ఏమంటారు? విశ్వాసం ఉండబట్టే కదయ్యా మేము దేవుని మందిరానికి వచ్చినాం, లేకపోతే నాకేం పని ఉంది? శుభ్రంగా సండే ఇస్ ఏ హాలిడే. ఒకవేళ హాలిడే లేకపోయినా సెలవు పెట్టుకుని మందిరానికి రావడానికి గల కారణం ఏంటంటే విశ్వాసం ఉండబట్టే కదా అని మీరు అంటారు. గమనించండి, మీరు అడిగితే మాకు విశ్వాసం ఉందంటారు మీరు. అయితే బైబిల్లో నేను చదివినప్పుడు దేవుని బిడ్డలను జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని అందరి విశ్వాసము కలిగినటువంటి వారిలో ఆ విశ్వాసం అనేది వారిని ఎట్లా నడిపించింది అని నేను చూచినప్పుడు నాకు ఒక 3 విషయాలు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసింది. దేవుని అందరి మనలో దేవుని యందు మనకు విశ్వాసం ఉంటే దేవుని బిడ్డలారా ఆ విశ్వాసం అనేది మనల్ని ఏం చేస్తుంది అని అంటే కొన్ని దిశల వైపు మనల్ని నడిపిస్తాం. చేతులెత్తి గట్టిగా నువ్వు చెప్పండి. ఆ దిశల వైపు మనం నడిపించబడినప్పుడే మనలో దేవుని పైన విశ్వాసం ఉంది అని అర్థము. ఒకవేళ ఆ దిశల వైపు మనం నడిపించబడకపోతే మనలో విశ్వాసం లేదు అని అర్థం. ఆ విశ్వాసంలో జీవము లేదు అని అర్థం అన్నమాట. అర్థమవుతుందా? చూడండి, బైబిల్ గ్రంథములో నేను 3 వ్యక్తుల్ని నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. వారు దేవుని పైన విశ్వాసం కలిగి ఉన్నారు. దేవుడు వారి జీవితం, ఆ విశ్వాసం వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసం అనేది వారిని ఎటు నడిపించింది అని మనం గమనిస్తే, దేవుని బిడ్డలారా మొట్టమొదటిగా చదవండి మార్కు సువార్త. మొట్టమొదటిగా మార్కు సువార్త 10వ అధ్యాయం మార్కు సువార్త 10వ అధ్యాయం 52-12 చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 52వ వాక్యం. ఇంకా 52 చదవండి. అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాడు. తల కాస్త పైకెత్తండి అందరు. మనలో విశ్వాసము దేవుని పైన ఉంటే, ఇప్పుడు మిమ్మల్ని అడిగితే విశ్వాసం ఉందంటే మాకు విశ్వాసం ఉందంటారు. మీలో దేవుని పైన ఒక జీవముతో కూడిన విశ్వాసం మీలో ఉంటే, ఆ జీవముతో కూడినటువంటి ఆ యొక్క విశ్వాసం అనేది మిమ్మల్ని ఎటు నడిపిస్తుంది. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. జాగ్రత్తగా వాక్యం వినాలి. ఆ వ్యక్తి పేరు ఏం పేరంటే బర్తిలోమయి. ఏం పేరు అందరూ చెప్పండి? బర్తిలోమయి. వాడు ఎవడు? గుడ్డు. ఎక్కడ కూర్చున్నాడు? త్రోవలో లేడు, మార్గములో లేడు. అయిగా జీవితం మార్గం తప్పింది. అర్థమవుతుందా? త్రోవ ప్రక్కన ఒక బట్ట మనుచుకొని భిక్షాటన చేస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వాడు యేసు ప్రభుని కూర్చి విన్నాడు. ఏమన్నంటే ఆయన ఎవరో యేసు అంట అద్భుతాలు చేస్తున్నాడట. అది వినడం మాత్రమే కాదు కానీ ఆ యేసు ఇప్పుడు ఈ రోజు మన ఊరికి వచ్చాడు అని కూడా విన్నాడు. అది మాత్రం వినడం మాత్రం కాదు కానీ ఎవరో ఒకడు వచ్చి ఆ గుడ్డోడికి చెప్పినాడట. ఏమన్నా తెలుసా? రే గుడ్డోడా, యేసు ప్రభురా అదిగో పోతున్నాడు, నీ కళ్ళు కనపడవు కదా, నేను చెప్తున్నా. అదిగో నేను తాకాడు ఇప్పుడే ఒక 50 అడుగులు దూరంలో నీకున్నాడు రా అని చెప్పేసి చెప్పాడు. చెప్పిన వెంటనే దేవుని బిడ్డలారా, ఈ గుడ్డోడుకి దేవుని పైన ఏముంది అని అంటే విశ్వాసం ఉంది.
ఆ విశ్వాసం ఎలా కలిగింది అని అంటే, అనేకులు యేసు ప్రభుని గురించి చెప్పారు. ఏమనంటే, ఆయన అనేక మంది జీవితాలను బాగు చేశాడు. చూడండి, విశ్వాసము కలిగి ఉన్నటువంటి దేవుని పైన, విశ్వాసము కలిగి ఉన్నటువంటి ఈ భక్తిలోమైన జీవితాన్ని మనం చూసినట్లయితే, అతనిలో ఉన్న దేవుని పైన విశ్వాసం అతన్ని ఏం చేసింది అని అంటే, ఏ దిశగా ఈ భక్తిలోమైన నడిపించింది అని మనం గమనిస్తే, మీరు ఇప్పుడు చదువుతా చూడండి. అదే మార్కు సువార్త 10వ అధ్యాయము 47. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించు నాయనా అని కేకలు వేయ మొదలు పెట్టిన తర్వాత, ఊరుకుండుమని అనేకులు వారిని గద్దించిరి గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని ఇంకా ఎక్కువ వాళ్ళు చెప్పే కొద్దీ ఇంకా వాడు ఏం చేస్తున్నాడంటే, మరీ ఎక్కువగా కేకలు వేస్తున్నాడట. చూడండి, దేవుని బిడ్డల తల కాస్త పైకెత్తాలి అందరూ. ఈ భక్తిలోమయలో దేవుని యందని ఏముంది? విశ్వాసం. ఆ యేసు ప్రభు మార్గంలో వెళ్తున్నాడని తెలిసింది. ఈ విశ్వాసం దేవుని యందని కలిగి ఉన్నటువంటి భక్తిలోమయ దేవుడు వెళ్తూ ఉంటే ఏం చేస్తున్నాడు? అక్కడ చదివాడు కదా అన్న, ఏం చేస్తున్నాడంటే, మౌనంగా ఉండకుండా కేకలు వేస్తున్నాడట. ఏం చేస్తున్నాడటండి? కేకలు అంటే ఏంటి? అరుపులు. అది కేకలు. దావీదు కుమారుడా యేసు, ఆయన నన్ను కరుణించు తండ్రి, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని కేకలేస్తున్నాడట. వారి కేకలు కొంతమంది విని, ఎందుకంటే మీరు దాటిపోయి ఇప్పటికి చాలా సమయం అయింది, ఇంకా ఏంది గడ్డికేస్తున్నాడు మూసుకో అని చెప్పి ప్రజలు గద్దిస్తున్నారట. అయితే వాళ్ళు గద్దించిన కొలది ఇంకా మరీ ఎక్కువగా వాడు ఏం చేస్తున్నాడు? అంటే దేవుని అందరి వారికి ఉన్న విశ్వాసం ఏం చేస్తా ఉంది అని అంటే, వాడి నోరుని ముయ్యలేదు కానీ దేవుని అడిగేటట్లు చేస్తాం. ఏం చేస్తుందండి? దేవుని అడిగేటట్లు. దావీదు కుమారుడా యేసు, ఎంతో మంది జీవితాన్ని కనికరించవయ్యా. దావీదు కుమారుడా యేసు, ఎంతో మంది జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసావు నాయన, ఒక్కసారి నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని చెప్పి దేవుణ్ణి యొద్ద బతిమలాడుకునేటట్టు, అడిగేటట్టు చేస్తా ఉంది. ఈ రోజున నీ జీవితంలో నిజంగా దేవుని పైన నీకు విశ్వాసం ఉంటే, నీలో కనబడేటువంటి మొట్టమొదటి కార్యం ఏంటో తెలుసా? నీలో ఉండే ఆ దేవుని యొక్క విశ్వాసం నేను ఎటువైపు నడిపిస్తుంది అని అంటే, దేవుని దగ్గర మోకరించి నీ సమస్యను దేవునితో చెప్పుకునే దిశగా నడిపిస్తుంది. అర్థమైందిగా నేను చెప్పేది మాట? మీరు దేవుని పైన విశ్వాసం ఉంటే, ఈ రోజున విశ్వాసం అనేది నిన్ను ఎటువైపు తీసుకొని వెళ్తుంది అని అంటే, నీవు అనుభవిస్తున్నటువంటి నిందల మధ్యలో, నీవు అనుభవిస్తున్నటువంటి అవమానాల మధ్యలో, ఈ రోజున నీ యొక్క గురి మనుషుల మీదకి వెళ్ళదు. నీ యొక్క గురి దేని మీదకి వెళ్తుంది అంటే దేవుని మీదకి వెళ్తుంది. నీవు దేవుని యొద్ద మోకరించి దేవుని అడిగేటువంటి అనుభవానికి నీ విశ్వాసం అనేది నీవు నడిపిస్తుందండి. ఈ రోజున చూడండి దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. చెప్పుకుంటే ఈ రోజున అవి తీరవు, చెప్పుకుంటే సమయం కూడా సరిపోదు. అయినా ఈ రోజున నువ్వు దేవుని దగ్గర మోకరించి ఆ సమస్యను కొరకు దేవుణ్ణి అడగట్లేదు అని అంటే, కారణం ఏంటి అని అంటే, ఈ రోజున నీలో ఏం లేదు అని అంటే, ఏం లేదు దేవుని పైన విశ్వాసం ఉంటే, ఆ దేవుడు సర్వశక్తి గల దేవుడు కదా,
మారాను మధురంగా మార్చినటువంటి దేవుడు నా మారా లాంటి నా చేదైనటువంటి జీవితాన్ని మధురంగా మార్చలేడా అని చెప్పి నీలో విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా? నిన్ను దేవుని దగ్గర మోకరించి దేవుణ్ణి అడిగేటట్టు చేస్తాడు. చూడండి, బైబిల్లో కొన్ని రెఫరెన్స్లు నేను మీకు ఇస్తా, నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. లూకా సువార్త 18:1. బల్లారాధనలోకి మనం వెళ్దాం. లూకా సువార్త 18 నుండి 18వ అధ్యాయము, అక్కడ 5వ వాక్యం చదువుతాం. చూడండి, 5 18:5. గట్టిదమ్మా. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక, ఈ మాట బాగా నోట్ చేసుకోండి. ఆమె మాటి మాటికి వచ్చి అబ్బో ఏం చేస్తుందట? ఆ యొక్క న్యాయాధిపతిని ఏం చేస్తుందంట? మాటి మాటికి న్యాయం చేయయ్యా, నా బ్రతుకులో న్యాయం చేయనాయనా అని ఏం చేస్తుందంటే ఆ యొక్క న్యాయాధిపతిని గోచారుతుందట. ఎటువంటి న్యాయాధిపతి అని అంటే, ఆ అధ్యాయంలో రాయబడి ఉన్న మాట, వాడికి మనుషుల భయం లేదు, దేవుని భయం లేదట. అటువంటి వారిని, న్యాయాధిపతిని మాటి మాటిగా అడుగుతూ ఉంటే, చూడండి, మనుషులకు భయపడినటువంటి న్యాయాధిపతి, దేవునికి భయపడినటువంటి న్యాయాధిపతి ఏం చేస్తున్నాడు అని అంటే, ఈమె మాటి మాటికి వచ్చి ఊరికే తలుపు పడుతుందని ఆయన విధిగిస్తా ఉంది, గోచారుతా ఉంది. ఎందుకులే, ఈమెకు చేయాల్సినటువంటి న్యాయం ఈమెకి చెయ్యాలి అని చెప్పి న్యాయం చేశాడట. తర్వాత ప్రభు అంటాడు, కంటిన్యూ చేయండి, తీర్చునని తనలో తాను అనుకునేను, మరియు ప్రభు ఇట్లనను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతే ఏంటి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి వాడు దివారాత్రులు తన్ను గూర్చి మొదలుపెట్టుకొనుచుండగా వారికి న్యాయము చేయకుండా ఉంటాడు. ఒక అన్యాయస్తుడైనటువంటి వాడే ఆ విధవరాలు మాటి మాటికి గోసాడినప్పుడు ఆయన పోరుగు తట్టుకోలేక ఏం చేశాడండి? ఒక అన్యాయస్తుడే అడుగుతా ఉంటే, దీని పోరు నాకెందుకు ఆయన అని చెప్పి న్యాయం చేశాడు కదా. అన్యాయస్తుడే. దేవుడు వాక్యం రాయబడిన మన దేవుడు ఎవరు? ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి. కొట్టండి గట్టిగా చప్పట్లు, హల్లెలూయా. ఆయన నీతి కలిగినటువంటి న్యాయాధిపతి. ఆ నీతి కలిగినటువంటి న్యాయాధిపతికి వచ్చి నీ జీవితంలో ఏ శ్రమనైతే అనుభవిస్తున్నావో, ఏ నిందలైతే అనుభవిస్తున్నావో, ఏ అవమానాలైతే నువ్వు అనుభవిస్తున్నావో, ఆయన దగ్గర నీవు మోకరించి ఆయనకు నీవు విన్నవించుకోగలిగినట్లయితే, ఆయనను నీవు అడగగలిగినట్లయితే, నీ జీవితంలో న్యాయం చేయకుండా ఉంటాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎందుకు ఆయన న్యాయం చేయలేకున్నాడు? కారణం ఏంటి తెలుసా? మన బ్రతుకుల్లో, మన జీవితంలో దేవుని అడిగే విశ్వాసం మనలో లేదు. ఏం లేదండి చెప్పండి? దేవుణ్ణి అడిగే అనుభవం మనలో లేదు. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి అడిగే అనుభవము ఎప్పుడు మనకు వస్తుందంటే, దేవుని యందలి మనకు విశ్వాసం ఉంటే అప్పుడు వస్తుందండి. దేవుని యందలి విశ్వాసం అనేది మనం కలిగి ఉంటే, ఆ విశ్వాసం అనేది మనల్ని ఎట్లా మోటివేట్ చేస్తాం తెలుసా? దేవుని బిడ్డలారా, దేవుని యొద్ద మోకరించి మన సమస్యల్ని దేవుని యొద్ద విన్నవించుకునేటట్లు అది మనల్ని మోటివేట్ చేస్తుంది. హల్లెలూయా. మత్తయి సువార్త 21:22 చదువుతారు చూడండి. మత్తయి సువార్త 21:22. మత్తయి సువార్త 21:22. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు నోట్ చేసుకోండి, వేటిని అడుగుదురో అవి నమ్మిన ఎడల మీరు వాటినన్నిటిని పొందుదురని
వారితో చెప్పాను. కళ్ళ కాస్త పైకెత్తాల, జాగ్రత్తగా దేవుడి మాటలు ఆలకించాలా. అక్కడ నోట్ చేసుకోవాల్సిన మాట ఏంటి అని అంటే అడుగుడి అనే మాట ఉంది. ఏ మాట ఉందండి? చదవండి మరోసారి. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుతారు. చూడండి, ఈ రోజున విశ్వాసం అనేది ఏం చేస్తుంది మనలో? దేవుని అందరి విశ్వాసం, మనం దేవుని మీద విశ్వాసం అనుకుంటే అంటే ఆ విశ్వాసం అనేది దేవుని ఎంత మోకరింప చేసి దేవుణ్ణి అడిగేటట్లు మనల్ని మోటివేట్ చేస్తాడు. దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 1:5 చదువుతారు చూడండి. యాకోబు పత్రిక 1:5. యాకోబు పత్రిక 1:5. మీలో ఎవరికైనాను, యాకోబు పత్రిక దొరకలా? మీలో ఎవరికైనాను జ్ఞానము పొదువుగా ఉన్న ఎడల అతడు, చెప్పండి, 1:5. అతడు దేవుణ్ణి ఏం చేయాలంట? అడగాలంట. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడుతుంది. ఆయన ఎవరిని కూడా గద్దింపకుండా అందరికి ధారాళముగా ఎట్టిస్తాడంట మన దేవుడు అండి. చెప్పాలని నోరు తెలిసి ఎట్టిస్తాడంట. ఎట్లిస్తాడంట? ఎవరికి? పడుకొని నిద్రపోయే వాళ్ళక? చెప్పండి, ఎవరికి? అది అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవేసయ్యా. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవేసయ్యా. పరిపూర్ణమైన నీ దైవత్వముగా పరిశుద్ధతకి స్థిరాలు. పరిపూర్ణమైన నీ దైవత్వముగా పరిశుద్ధతకి స్థిరాలు. నా ప్రార్థనలన్నీ నా స్తుతి, నా ప్రార్థనలన్నీ ఆలకించినావు. నా స్తుతి హోమములన్నీ నీకే అర్పించెను. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను. నీ బానిసనై ఉండును బ్రతుకు దినములన్నీ. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను. నీ బానిసనై ఉండును బ్రతుకు దినములన్నీ. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు. నా స్తుతి హోమములన్నీ నీకే అర్పించును. హల్లెలూయా. ఎవరికి ఇస్తాడంటే ధారాళంగా అందరూ చెప్పండి. చెప్పండి, ఎవరికి ఇస్తాడు? అడుగు వారికి. ఎవరు అడుగుతారు? చెప్పండి. విశ్వాసము ఉన్నవారే అడుగుతారు. విశ్వాసాన్ని, దేవుని యందు విశ్వాసము మనం కలిగి ఉంటే ఆ విశ్వాసం అనేది మనల్ని ఎటు మోటివేట్ చేస్తుంది అని అంటే దేవుని యొద్ద అడిగేటట్లు మోటివేట్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నన్ను అడగట్లే దేవుని, ప్రభువా నా జీవితంలో న్యాయం చేయి, ఇంకా ఎంతకాలం అని నువ్వు అడగట్లేదు అని అంటే, ఈ రోజున దేవుని అడగకుండా మనుషుల దగ్గరికి వెళ్తున్నామంటే దేవుని పైన నీకు లేదు విశ్వాసం. ఎవరి పైన ఉంది? మనుషుల పైన ఉంది. ఈ రోజున మన దుఃఖాన్ని ఎవరు సంతోషంగా మార్చలేదు.
నీ దుఃఖము సంతోషంగా మార్చగలిగినటువంటి వాడు ఎవడైనా ఒకడు ఉన్నాడంటే యేసుక్రీస్తు ఒకడే. ఈ ఫిబ్రవరి నెలలో ప్రవచనాత్మకంగా ప్రభు మాటలు చెప్తున్నాడు. నీ నమ్మిక చొప్పుననే నీకు కలుగుతాయి. నీకు దేవుని ద్వారా ఏదైనా కలగాలి అని అంటే దేవుని పైన మనకు ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసము ఉంది అన్నదానికి రుజువు ఏంటంటే మనలో విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం మనల్ని ఎటు నడిపిస్తుంది అని అంటే దేవుని యొద్ద మోకరించి అడిగేటట్లు నడిపిస్తుంది. మన కొరతలను దేవుని ఎదుట తెలియజేసేటట్లు నడిపిస్తుంది. సొలొమోను ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుడు సొలొమోను దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం కావాలని ఆయన నీకు అని దేవుడు అడిగాడు సొలొమోనుని. అడిగిన వెంటనే దేవుని బిడ్డలారా, సొలొమోను జ్ఞానం కలవాలి అని అడిగితే సొలొమోనుకి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను దేవుని యొద్ద నుండి అడుక్కోకుండా పొందినాడండి? పొందినాడా? ఎప్పుడు ఇచ్చాడు దేవుడు జ్ఞానము సొలొమోనుకి? సొలొమోను అడిగినప్పుడే, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడే. ఈ రోజున మళ్ళా నీ సమస్యల గురించి నువ్వు అడుగుతున్నావా? దేవుని అడగగలుగుతున్నామా మనము? చెప్తుంటా కదా ఎప్పుడు నేను ఎబ్బేది కూడా ప్రార్థన చేసుకుంటూ ఏమన్నా ఏంటండి, అయ్యా నువ్వు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. మళ్ళీ అంటాడు నా సరిహద్దులను విశాలపరచు. మరలా అంటాడు నీ చేయి నాకు తోడుగా ఉండదైచేయి. మళ్ళా అంటాడు కీడు నుండి తప్పించు. అతడు అడిగిందంతా ఎబ్బేజికి దేవుడు ఇచ్చినాడా లేదా? ఎప్పుడు ఇచ్చినాడు? హల్లెలూయా. హన్నా వాళ్ళందరికీ బాగా తెలుసు. పిల్లల్ని నిందలు, అవమానాలు, దేవుని బిడ్డలారా పెనిన్నా భయంకరంగా పోరు చేస్తా ఉంది. నోటికొచ్చినట్లా మాట్లాడుతూ ఉంది. ఏం చేసిందండి? దేవుని మందిరానికి వచ్చి దేవుని దగ్గర మోకరించి దేవుని అడిగితే ఆమెకు దేవుడు గర్భఫలం ఇచ్చినాడా లేదా? ఈ రోజున ఎందుకు మనం పొందుకోలేకపోతున్నాం? ఈ నెల దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటి అనంటే, దేవుని బిడ్డలారా మీరు నోట్ చేసుకోండి, నీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక. దేని చొప్పున? నీ నమ్మిక చొప్పున. ఈ రోజున దేవుడు ఈ నెలలో నిశ్చయంగా ప్రవచనాత్మకంగా చెప్తున్నా, ఒకవేళ ఆలస్యమైన ఈ సంవత్సరంలో ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడును గాక. మీరేదైతే ఆశిస్తున్నారో ఈ సంవత్సరం అది మీకు దేవుడు కలుగు చేయును గాక. ఆమేన్, ఆమేన్. ఒకటే అంటాడు దేవుడు, మీ నమ్మిక మీ విశ్వాసాన్ని బట్టే నేను చేస్తాను అంటే దేవుడు అది ఎవరి చేతికి అప్పచెప్పారు? మన చేతికే. దేవుని ఎంతని విశ్వాసం కలిగి ఉంటాం. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదని. విశ్వాసం కలిగి ఉన్నవారు ఎలా ఉంటారు అని అంటే చెప్పాను కదా, అడిగే అనుభవం. ఆ విశ్వాసం అనేది వాళ్ళు ఏ దిశగా తీసుకెళ్తుంది? అడిగే అనుభవం, దేవునికి మొరపెట్టే అనుభవం. వాడికి విశ్వాసం ఉంది భక్తిలోమైకి, వాడు ఎంతో మంది వచ్చి నోరు మూసుకున్నాడు. నోరు మూసుకురా అంటే మూసుకున్నాడా? ఇంకా వాళ్ళు గద్దించిన కొలది వాడు ఇంకా గట్టిగా కేకలు వేస్తున్నారు. కేకలు వేయండి, సమస్యలు చెప్పుకోండి. ప్రభువా ఈ ఊపిలో నుంచి లేవనెత్తున్నాయినా, ఈ రోగములో నుంచి నన్ను విడిపించయ్యా, గర్భఫలము దయచేయి తండ్రి, పిల్లల వివాహాల విషయాలు అద్భుతాలు చేయండి నాయన అని కేకలేస్తున్నారా? మన కేకలు వేయకుండా నాకు విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం ఉంది, నేను విశ్వాస వీరుణ్ణి అనుకుంటే నిన్ను నీవే ఏం చేసుకుంటున్నట్టు? హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. విశ్వాసం ప్రభువా నిజమైన ఆయన విశ్వాసం లేకయే మా జీవితాలు కార్యాలు అనుభవించలేకపోయాం. విశ్వాసం మాకు నీ పైన ఉండాలి. అవిశ్వాసాన్ని తొలగించండి. నీ వద్దకు వచ్చు వారికి నాయన, నిన్ను వెతుకు వారికి నీవు ఫలము దయచేవాడవని నాయన, నీ యందు ఒక నమ్మిక మేము కలిగి ఉండాలని. నమ్మిక అనేది మేము కలిగి ఉన్నవారుగా ఎలా గుర్తించగలుగుతామంటే
నమ్మిక ఉన్న వాళ్ళు దేవునికి మొరపెడతారని. నిజమే నాయన, మేము అనుకున్నాం ఏదో విశ్వాసం మీ పైన మాకుందని, అయితే మొరపెట్టలేదు ప్రభువా. నీ దగ్గర కన్నీళ్లు విడవలేదు నాయన. నువ్వు నీతి కలిగిన న్యాయాధిపతివి ప్రభు, అన్యాయం చేసే దేవుడవు కాదు. యేసయ్యా, నీవు న్యాయం మా జీవితంలో చేయలేదంటే మేము మొరపెట్టే అనుభవం మాకు లేదు అయినా. యేసయ్యా, మొరపెట్టే అనుభవం మాకు లేదంటే మీ పైన విశ్వాసం లేనట్టే నాయన. విశ్వాసాన్ని దయచేయండి, విశ్వాసంతో నింపండి. ప్రార్థన చేసుకోండి. ప్రభు మనకి ఇచ్చిన ఈ విలువైన మాటలను బట్టి రెండు చేతులైతే స్తోత్రాలు చెల్లిద్దా. ప్రార్థన చేసుకుని ప్రభు బల ఆరాధనలోకి మనం ముందుకు వెళ్దాం. ప్రార్థన. మహోన్నతుడైన దేవా, యేసయ్యకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనను ప్రభువా తండ్రి, ఇంతవరకు ప్రభువా నీ మా మధ్యన మహిమకరంగా జరిగించారు. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా నీ మాటలు మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. నీ వాగ్దానాన్ని నెలలో మీరు మాకు ఇచ్చారు ప్రభువా. నీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని మీరు వాగ్దానం చేశారు ప్రభువా. తండ్రి, మేము ప్రభావ మేము నమ్ముచున్నాము తండ్రి. నమ్మువారు ప్రభావ విశ్వాసం కలిగి ఉంటారని, విశ్వాసంతో అడగాలని ప్రభావ అనేక విషయాలు మీరు మాకు తెలియజేశారు ప్రభావ. ఈ యొక్క వాక్యాన్ని విన్నటువంటి నీ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకొని వారి హృదయాలలో వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి, సహాయం చేయండి ప్రభావ. తండ్రి, వారి నమ్మిక చొప్పున వారికి ప్రభావ మీరు దయచేయండి. నీకు స్తోత్రాలు ప్రభావ. కృప చూపండి. ముందున్నటువంటి బలాల కార్యక్రమం అంతా కూడా ఆశీర్వదకరంగా మహిమకరంగా జరిగించి నీ నామాన్ని మహిమపరచుకొని మరి యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో బాప్టిజం తీసుకున్న వాళ్ళు మీరున్న చోటనే ఎడమ చేతిలో కుడి చేతిని పెట్టుకుని ప్రార్థనా పూర్వకంగా ఉండండి. ఆయన శరీరం అనబడిన రొట్టె, ఆయన రక్తం అనబడిన ద్రాక్ష రసం మన మధ్యలోకి రాబోతుంది. అందరు ప్రార్థన పూర్వకంగా ఉండండి. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడినటువంటి రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని దాన్ని విరిచి, ఇది మీ కొరకు విలువబడిన నా శరీరం, దీనిని తినడప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని చెప్పారు. ఆయన ప్రకారం మరొక పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం, దీన్ని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని చెప్పారు. అందరు ప్రార్థనా పూర్వకంగా మీ ఎడమ చేతిలో కుడి చేతిని పెట్టుకోండి. ఆయన శరీరం అనబడిన రొట్టె మన మధ్యలోకి రాబోతుంది. నీ కొరకు విలువబడిన ఆయన శరీరం, నీ కొరకు విలువబడిన ఆయన శరీరం, నీ కొరకు విలువబడిన ఆయన శరీరం. ఫిబ్రవరి నెలలో ఆయన రక్త మాంసాలలో పాలు పొందే గొప్ప ధన్యతను
దేవాతి దేవుడు మనకి ఇచ్చినందుకు 2 చేతులు ఎత్తి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. ఇంకా మన సంఘంలో చాలా మంది బాప్తీసాలు తీసుకోలేదు. బాప్తీసానికి సిద్ధపరిచే ఆయన రక్త మాంసాలకి అర్హులుగా దేవుడు మార్చాలా. ఈ నంద్యాల పట్టణంలో ఇంకా అనేక మంది ప్రభుని నమ్ముకున్నటువంటి వ్యక్తులు, యేసయ్య రక్తము చేత కడగబడినటువంటి వారు, విగ్రహారాధికులు ఉన్నారు. వారు అందరి కొరకు కూడా దేవుడు ఆయన నిష్కలంకమైన రక్తాన్ని చిందించాడు కాబట్టి వారు కూడా ఆయన రక్త మాంసాల పాలు పొదులు పొందేటట్లు, రక్షణ లేని వారికి రక్షణ దయచేలాగున స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంతవరకు ఈ యొక్క ప్రభు బల్ల ఆరాధన అంతా